న్యూ ఇయర్ వేడుకలకు డ్రగ్స్ ను హైదరాబాద్ కు తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయి గ్యాంగ్స్. పబ్స్, ఈవెంట్స్ లో డ్రగ్స్ సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. దీంతో డ్రగ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు సిటీ పోలీసులు. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 53 కిలోలకు పైగా పప్పీ స్టార్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ డ్రగ్ విలువ మార్కెట్ లో 1,25,00,000 ఉంటుందని తెలిపారు రాచకొండ సూపి సుధీర్ బాబు. మంగీలాల్ బిష్నోయ్, మంగీలాల్ దాకా బైరామ్ అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఈ ముగ్గురు రాజస్థాన్ కి చెందిన వారిగా గుర్తించారు. ఇంటర్స్టేట్ డ్రగ్ పెడ్లింగ్ రాకెట్ ఒకటి బస్ట్ చేయడం జరిగింది. ఈ వీళ్ళు మహారాష్ట్ర, ఇన్ ద సెన్స్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ ఈ 3 స్టేట్స్ నుంచి ఏమైనా యాక్టివిటీని ఈ గ్యాంగ్ని అరెస్ట్ చేయడం మూలంగా కంట్రోల్ చేయగలిగాం. 53.5 kg ఆఫ్ పాపీ స్ట్రా మనం సీజ్ చేసాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో మన 1,25,00,000 దీని వాల్యూ ఉంటుంది. మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు పప్పీ స్టాను అక్రమ రవాణా చేస్తున్నారన్నారు సిపి. ఈజీ మనీ కోసం నార్కోటిక్ డ్రగ్స్ అమ్మాలని నిందితులు ప్లాన్ చేసినట్టు తెలిపారు. మధ్యప్రదేశ్ కు చెందిన పింటూ అనే డ్రగ్ పెడ్లర్ తో పరిచయం పెంచుకున్నారని చెప్పారు. పింటూ నుంచి పప్పీ స్టా తక్కువ ధరకు కొనుగోలు చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారన్నారు. ఎవరికి అనుమానం రాకుండా లారీలు, బస్సులు, ట్రైన్ల ద్వారా పప్పీ స్టాను నగరానికి తీసుకువచ్చి ఎక్కువ ధరకు అమ్ముతున్నారని తెలిపారు సిపి. అయితే దీనికి సప్లై చేసినటువంటి పింటూ మిన్యూచ్ నుంచి ఇక్కడ పంపిస్తున్నాడు. రాజస్థాన్ నుంచి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ మెథడ్స్లో చేస్తున్నారు. బస్సెస్లో, లారీస్లో, ట్రైన్స్లో చేస్తున్నారు. బట్ దిస్ పర్టికులర్ గ్యాంగ్ విచ్ ఇస్ క్యారింగ్ అబౌట్ 53.5 kg ఆఫ్ పాపీ స్ట్రా ఇది ట్రైన్లో తీసుకొచ్చారు. వీళ్ళు ఇక్కడ ఒక డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్లో ఉంటున్నారు. నిందితుల దగ్గర నుంచి 53 కేజీలకు పైగా పప్పీ స్టార్ డ్రగ్ తో పాటు 3 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశారు. ఉన్న నిందితులు వినియోగదారులను ఐడెంటిఫై చేస్తున్నామన్నారు పోలీసులు. పరారీలో ఉన్న నిందితులను త్వరలో అరెస్ట్ చేస్తామన్నారు. పప్పీ స్టాను ప్రాసెస్ చేస్తే ఓపియం వస్తుంది. దీన్ని పాలు, వాటర్, టీలో కలిపి తీసుకోవచ్చు. అలా పప్సీ స్టాను తీసుకోవడం నేరమంటున్నారు పోలీసులు. మరోవైపు న్యూ ఇయర్ వస్తూ ఉండటంతో డ్రగ్స్ పై నిఘా పెట్టినట్టు తెలిపారు కమిషనర్. దీని నుంచి ఈ విధమైనటువంటి పాట్స్ ఈ ఉన్నటువంటి వాటిలో నుంచి ఈ ఓపియం వస్తుంది. ఆ ఓపియం వచ్చిన తర్వాత ఈ స్ట్రా స్పెంట్ లెఫ్ట్ ఓవర్ దాంట్లో నుంచి ఈ పాపీ స్ట్రా వస్తుంది అనమాట. ఓపియం కనెక్టెడ్ డ్రగ్ ఇది. సో దీనివల్ల కన్సంప్షన్ డైరెక్ట్గా కాకుండా టీలో కానీ, వాటర్లో కానీ, డిఫరెంట్ మెథడ్స్లో కానీ కన్జ్యూమ్ చేస్తున్నారు. సో దీన్ని కంటైన్ చేయాలి అంటే సచ్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఫ్రమ్ SOT. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం డ్రగ్స్ నగరానికి చేరే మార్గాలపై ఫోకస్ పెట్టారు సిటీ పోలీసులు. డ్రగ్స్, గంజాయి సప్లై చేస్తూ పట్టుబడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు.